అమ్మకి కోపం వచ్చింది అంటే అమ్మకి ఎందుకు కోపం వస్తుంది? పిల్లాడు తప్పు చేయకూడదని. నాన్నగారికి కోపం ఎందుకు వస్తుంది? ఆ పిల్లాడు తప్పు చేయకూడదని. గురువుగారికి కోపం ఎందుకు వస్తుంది? పిల్లాడు తప్పు చేయకూడదని. వృద్ధిలోకి రావాలని కోరుకుంటారు తప్ప బాధ పెట్టడమా వాళ్ళకి కావలసిందే. అమ్మ అన్నం తినడం మానేసి ఉపవాసం చేసి వాడు వృద్ధిలోకి రావాలని కోరుకుంటుంది. నాన్నగారు కష్టపడి సంపాదించిన డబ్బు దాచి పిల్లలకి మంచి బట్టలు కొని, బహుమతులు కొని, పుస్తకాలు కొని, మంచి పాఠశాలకు పంపించి వాడు చదువుకుంటే మురిసిపోతారు. అంతేగాని పిల్లల్ని ఏమైనా చేసి పెట్టమని అడుగుతారా? ఏమీ అడగరు. హోరున వర్షం పడుతున్నా నాకు అరటిపండు కావాలి అంటే తండ్రి ఆ వానలో గొడుగేసుకెళ్ళి అరటిపండు పట్టుకొస్తాడు. గురువు తను ఎంతో కష్టపడి చదువుకుని నేర్చుకున్న పాఠాలన్నీ పిల్లలకు అర్థమయ్యేటట్టుగా అంత ప్రేమతో పాఠం చెప్పి పిల్లవాడు బాగా అర్థం చేసుకుని పరీక్ష వ్రాసి మంచి మార్కులు తెచ్చుకుంటే పొంగిపోతారు. ఆ పిల్లవాడు వృద్ధిలోకి వచ్చి ఏదైనా మంచి ఉద్యోగంలోకి వెళ్ళి గురువుగారు కనపడ్డప్పుడు, గురువుగారు నమస్కారం అండి, నేను మీ దగ్గర చదువుకున్నాను, నేను ఇప్పుడు ఇదిగో ఇంత పెద్ద పదవిలో ఉన్నానంటే ఆ గురువుగారు ఎంత ఆనందపడిపోతారో. వాళ్ళకి ఏం కావాలి? వాళ్ళు మీరు రేపు పొద్దున్న పెద్ద ఉద్యోగంలోకి వెళ్ళిపోతే మీ జీతం ఇచ్చేయమని అమ్మగారు అడగరు, నాన్నగారు అడగరు, గురువుగారు అడగరు. వాళ్ళకి కావలసింది మీరు వృద్ధిలోకి రావడం. ఆ వృద్ధిలోకి రావడంలో మీరు ఎక్కడైనా తడబడుతుంటే ఒక్కొక్కసారి వాళ్ళు కఠినంగా మాట్లాడచ్చు. అంత మాత్రం చేత అమ్మ కోప్పడింది, నాన్నగారు కోప్పడ్డారు, గురువుగారు కోప్పడ్డారు అని చెప్పి మనసులో వ్యగ్రత పొంది రాకూడని ఆలోచనలు రాకూడదు. ఎంత ప్రేమ ఉంటే అలా చేశారు. నాకు ఏదో చిటికిన వేలు మీద ఒక పుండు వేసింది అనుకోండి, వైద్యుడు ఏం చేస్తాడు? ఆ పుండు అలా పెరిగిపోతే వేలంతా కూడా విషం పాకుతుంది అనుకుంటే జాగ్రత్తగా ఒక కత్తెర పట్టుకొని, బ్లేడు పట్టుకొని ఆ పుండు చెక్కేసి మందు వేసి కట్టేస్తాడు. ఆయనకి నా మీద ఏమైనా కక్ష, నా మీద ఏమైనా కోపమా? ఆయన ఎందుకు ఆ పుండు కోసేశాడు? నేను బాగుండాలని. ఆ విషం పెరిగిపోతే ఆ వేలంతా తీసేయవలసి వస్తుందని. నా మీద ప్రేమతో చేశారు తప్ప కోపంతో చేశారా?